గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఈ వెబ్ సిరీస్ గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. వీడియోని ఎన్ని వారు చూడండి అండ్ ఈ వెబ్ సిరీస్ గురించి తెలియని వారు కూడా ఉంటే కనుక ఈ వీడియో చూసి తెలుసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సిరీస్ అనేది దగ్గర ఎన్ని సీజన్స్ ఉన్నాయంటే 8 సీజన్స్ ఉన్నాయి. అండ్ ఇన్ని 8 సీజన్స్లో ప్రతి సీజన్లో 10 ఎపిసోడ్స్ దాకా అయితే ఉంటాయి. అండ్ లాస్ట్ దాంట్లో ఒక 7 ఎపిసోడ్స్ ఉంటాయి. అండ్ 8th సీజన్లో మనకు ఒక 6 ఎపిసోడ్స్ దాకా అయితే ఉంటాయి. అంటే దగ్గర 73 ఎపిసోడ్స్ దాకా అయితే ఉంటాయి. అండ్ ప్రతి ఎపిసోడ్ అనేది ఒక 1 hour అంటే ఒక 10 minutes తగ్గించి ఒక 1 hour అనుకోవచ్చు. దగ్గర 53 minutes ఆ టైప్ లో 54 minutes అలా ఉంటుంది అన్నట్టు. అండ్ నేను ముందుగానే చెప్తున్నాను, అండ్ ఈ సిరీస్ ని కనుక మీరు కంప్లీట్ చేయాలంటే మీకంటే చాలా టైం కావాలి అండ్ కొంచెం పేషెన్స్ అయితే ఉండాలి. అంటే మీకు అది ఇంట్రెస్ట్ కలిగితేనే సిరీస్ని కంప్లీట్ చేయగలుగుతారని నేను చెప్తాను. ఇది నా ఒపీనియన్. అండ్ స్టోరీ అనేది ఎలా ఉంటుంది భయ్యా అంటే పాతకాలం భయ్య రాజుల కాలంలో ఎలా ఉంటుందో ఆ కైండ్ ఆఫ్ స్టోరీ అన్నట్టు. సో నేను తెలుగులో కూడా మనకు అవైలబుల్ ఉంది, జియో సినిమాలో మనకు స్ట్రీమ్ అవుతుంది, వెళ్ళి చూడండి. అండ్ ఫుల్లీ 18+ థింగ్స్ చాలా ఉంటాయి. అండ్ ఫుల్లీ అడల్ట్ కంటెంట్, అంటే విచ్చలవిడి కనపడతాయి. మీరు ఫ్యామిలీతో చూడాల్సిన సిరీస్ అస్సలు కాదు, ఇది మాత్రం నేను చెప్తాను. ఈ సిరీస్ లో మీరు మంచి ఎక్స్పీరియన్స్ అయితే పొందుతారు. ఎందుకంటే ఆ వరల్డ్ బిల్డింగ్ అదంతా అప్పట్లో రాజులు ఎలా ఉండేవారో అలాంటి కైండ్ ఆఫ్, అంటే ఒక చీర్ కోసం అనేది ఆడతారు అన్నట్టు. ఆ రాజ్యం కావాలంటే ఈ ప్రజలు ఏం చేశారు, అంటే ఇంకొక రాజ్యంలో వ్యక్తులు ఏం చేశారు అనే కాన్సెప్ట్ వేలో కొంచెం వెళ్తూ ఉంటుంది. నేను పర్టికులర్ గా ఈ స్టోరీ అనేది కొంచెం ఒక్కొక్క సీజన్ లో ఒక్కొక్క వేలో డిఫరెంట్ గా మారుతూ ఉంటుంది. నేను ఇదే ఉంటుంది అని చెప్పలేను, కానీ వన్ ఆఫ్ ది బెస్ట్ సిరీస్ అనేది మీరు మిస్ అవుతారు అని నేను చెప్పగలుగుతాను ఈ సిరీస్ ని చూడకపోతే గనక ఇంతవరకు. అండ్ ఈ సిరీస్ లో ఈ క్యారెక్టర్ ఇప్పుడు ఉన్నదంటే ఇంకొక సీజన్ లో గానీ లేకపోతే ఇంకొక ఎపిసోడ్ లో గానీ చనిపోయే అవకాశాలు ఉంటాయి. అంటే ఈ సిరీస్ లో నా ఓన్ క్యారెక్టర్ ఎవరు అని అంటే నాకు ఇష్టమైన క్యారెక్టర్ సరికి జాన్సన్ అన్న క్యారెక్టర్. అంటే ఒక్కొక్క క్యారెక్టర్ అయితే ఈ సిరీస్ లో కొంచెం మంది కనెక్ట్ అవుతారు. ఆ కనెక్ట్ అయిన క్యారెక్టర్ కూడా చనిపోయే అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ సీజన్ లో కానివచ్చు, నెక్స్ట్ ఎపిసోడ్ లో కానివచ్చు, ఈ వేరియేషన్స్. అండ్ మీరు కనుక ఈ సిరీస్ ని చూసిన వాళ్ళైతే మీకు ఏ క్యారెక్టర్ మీరు కనెక్ట్ అవుతారు అంటే కనెక్ట్ అయ్యారో ఒకసారి కింద కామెంట్ చేయండి భయ్యా. నేనైతే ఈ సీజన్ ఒక దగ్గర 5 seasons దాకా అయితే కంప్లీట్ చేశాను, నేను ఇప్పుడే చెప్తున్నాను. కానీ మీరు గనక ఈ గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఫిలిం గనక చూడకపోతే గనక ఈ వెబ్ సిరీస్ని కంపల్సరీ మీరు వాచ్ చేయడానికి ట్రై చేయండి. అంత నేను చూడలేను భయ్యా, నాకు అంత టైం లేదు అని అనుకుంటే మాత్రం యాజ్ యువర్ విష్. నేను ఇప్పుడే చెప్తున్నాను, మీకు ఏం బలవంతం ఏం ఫోర్స్ చేయట్లేను, జస్ట్ మీకు చెప్తున్నాను. మీరు కనుక ఇలాంటి సిరీస్ని మీరు ఇంతవరకు చూడని వాళ్ళు కనుక ఉంటే మంచి ఎక్స్పీరియన్స్ పొందుతారు. అండ్ గ్రాఫిక్స్ గురించి అయితే ఎక్కడ కూడా తక్కువ అంచనా వేయద్దు. గ్రాఫిక్స్ కానీ లేకపోతే డ్రాగన్స్ చూపెట్టుకుని క్యారెక్టర్స్ లో కానీ అంటే చాలా బాగుంటుంది భయ్యా. యానియన్స్ అండ్ తర్గానియన్ ఒక క్యారెక్టర్ ఉంటుంది. సో ఆమె క్యారెక్టర్ మాత్రం చాలా విలనిజం లో చాలా దిప్తు ఉంటుంది. అండ్ నాట్ ఓన్లీ దట్ కొంచెం మంచిగా కూడా అనిపిస్తుంది, అప్పుడే కొన్ని వేరియేషన్స్ లో కొంచెం చెడ్డగా కూడా అనిపిస్తుంది. సో అలా ఉంటుంది అన్నట్టు కొన్ని క్యారెక్టర్స్ ఈ సిరీస్ లో. అంటే ఈ క్యారెక్టర్ మనకి ఇప్పుడే మంచి అనిపించచ్చు, నెక్స్ట్ సీజన్ లో మంచిగా అనిపించకపోవచ్చు. అండ్ ఈ వేరియేషన్స్ లో కూడా మనకు సిరీస్ కనెక్ట్ అవుతాం. కానీ ఇన్ కేస్ నేను ఒకటే చెప్తున్నాను, మీరు కనుక ఈ సిరీస్ కి కనెక్ట్ అయితే మాత్రం మీరు వదిలిపెట్టారని నేను చెప్తాను. మీకు అయితే బోరింగ్ వేలు అనిపించిందంటే మీరు ఆన్ ది స్పాట్ ఆ పాట్కి మీరు ఆపేస్తారు అని నేను చెప్తాను. సో ఇలా ఉంటుంది అన్నట్టు. అండ్ ఇంకా గేమ్ ఆఫ్ థ్రోన్స్ గురించి మాట్లాడాలంటే వీడియో స్టార్టింగ్ నుంచి ఒక్కొక్క క్యారెక్టర్ మీకు కనిపిస్తూనే ఉండొచ్చు మన స్క్రీన్ పైన. సో ఈ క్యారెక్టర్సే మనకి ఇందులో ఇన్వాల్వ్ అయి ఉంటారు ఈ సిరీస్ లో. అండ్ ఇంకా కొన్ని క్యారెక్టర్స్ కూడా ఉంటాయి. అంటే అర్థం చేసుకోండి ఎంతమంది క్యారెక్టర్స్ దీంట్లో ఉంటాయి అండ్ వాళ్ళ నేమ్స్ ఏంటి, వాళ్ళ క్యారెక్టర్ ఏంటిది, వీటి ఏంటి అనేది మీకు తెలిసే ఉంటది. అండ్ దీంట్లో ఒకటే కాదు డ్రామానే ఇంక్లూడ్ అయి ఉండదు. అండ్ వేరియస్ టైప్స్ ఆఫ్ మనం చూస్తాం అన్నట్టు సిరీస్ లో కొన్ని ట్విస్ట్లు కానీ లేకపోతే కొన్ని ఫీలింగ్ అనిపించే ఎలిమెంట్స్ కానీ అండ్ నాట్ ఓన్లీ దట్ ఆల్ ఇంక్లూడ్ అయి ఉంటాయి భయ సిరీస్. కానీ ఒకటే బాధ స్లో నరేషన్ భయ, చాలా అంటే చాలా స్లోగా రన్ అవుతుంది ఈ సిరీస్ అనేది. డ్రామా కూడా చాలా అంటే చాలా స్లోగా ఉంటుంది. కానీ మీరు గనక ఈ సిరీస్ కి కనెక్ట్ అయితే ఖచ్చితంగా చెప్తాను, మీరు కంపల్సరీ సిరీస్ ని కంప్లీట్ చేస్తారు. అండ్ ఈ గేమ్ ఆఫ్ థ్రోన్స్ కి 9.2 రేటింగ్ భయ 10 అంటే అర్థం చేసుకోండి సిరీస్ అనేది ఎంతలా హైలైట్ ఉంటుంది అనేది. సో ఆ వేరియేషన్స్ లో ఆలోచించండి. అండ్ యా గైస్, ఓవరాల్లీ గేమ్ ఆఫ్ థ్రోన్స్ సంబంధించి ఈ 8 seasons ఇలా ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి కొంచెం ఛానల్ సపోర్ట్ చేపిస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అండ్ దట్స్ ఇట్ అబౌట్ ది వీడియో. అండ్ థ్యాంక్ యూ టు థ్యాంక్ యూ గైస్.